హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మా బాబు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. 9:30కి అలా స్టార్ట్ చేశాను. నా పని అంతా అయ్యేసరికి 1:30 అలా అయిపోయిందండి. నేనైతే నెయ్యి కరగబెడుతున్నానండి. వెన్నపూస ఉండింది, నెయ్యి చేస్తున్నాను. నెయ్యి కరగపెట్టేసి ఒక డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. అలాగే అల్లం ఉండింది, అల్లము వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ పెడదామని అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ పట్టేశాను. అది ఇది అయిపోయిన తర్వాత బెల్లం ఉండిందండి ఇంట్లో. మేము ఎప్పుడు డీమార్ట్లో బెల్లం తెచ్చుకుంటాం టీలో వేసుకొని తాగుదామనేసి. అదైతే అయిపోయింది. ఇంట్లో చిన్న ఒక పావు కిలోకి అలా ఒక ముక్కుంటే దాన్ని కూడా బాగా మ్యాష్ చేసేసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. టీలోకి అలా వేసుకుంటాం మేము. మా బాబు పాలు తాగితే ఎప్పుడైనా వాడికి అందులోని బెల్లం వేస్తాను. ఇది పంచదార తక్కువ వాడతామండి. బెల్లం టీ తాగుతాం ఎక్కువ. అదిగోండి నెయ్యి నేను అల్లం పేస్ట్ పట్టుకుంటా నెయ్యి వంక చూడలేదండి. అది మాడొచ్చి కొంచెం కలర్ చేంజ్ అయింది. డబ్బాలో వేసేసాను. అల్లం పేస్ట్ కూడా వేరే ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను. రేపొద్దున మా బాబు వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉందంటండి. వాళ్ళ మేడం ఇప్పుడే ఫోన్ చేశారు, వెళ్తే దానికి వెళ్ళొచ్చు రేపు. నెక్స్ట్ బెల్లం కొట్టానని చెప్పాను కదా, బెల్లం కూడా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను. బెల్లం టీ బాగుంటుందండి. ఇంతకుముందు ఎక్కువ పంచదార వాడేదాన్ని, నేను తర్వాత తగ్గించేసాను పంచదార వాడడం, బెల్లమే ఎక్కువ వేస్తున్నాను. అవి కూడా అందులో ఒక కుందు కనిపిస్తుంది చూసారా మీకు, చిన్నగా అలా ఉంటాయి, డీమార్ట్లో తెస్తాము. అయిపోయినాయండి అవి. నెక్స్ట్ అయితే అంట్లు తోమాలి, అంట్లు ఉండిపోయాయి. ఈలోపు పాలు వస్తే పాలు మరిగించేసి తోడు పెడుతున్నాను పెరుగుకి. ఈవినింగ్ అలా తోడుకుంటుంది కదా. గిన్నెలు కూడా తోమేసానండి, అయిపోయింది. తర్వాత అయితే గ్యాస్ స్టవ్ అదంతా ఇదైన గలీజ్గా ఉందనేసి అది రుద్దుదాం అనుకుంటున్నానండి. ఇక్కడ బాత్రూమ్స్కి అయితే హార్పిక్ వేసాను. హార్పిక్ వేసి ఒక గంట సేపు అలా వదిలేస్తాను. స్నానానికి వెళ్ళే ముందు బాత్రూమ్స్ కడిగేసి స్నానం చేస్తానండి. నెక్స్ట్ గిన్నెలు అవి తోమేశాను కదా. గ్యాస్ స్టవ్ ఇది ఏంటది, నెయ్యి కరిగించాను కదా, అదంతా జిడ్డు జిడ్డు పడితేను సరే తోముదామనేసి గ్యాస్ స్టవ్ ఆ కౌంటరు అదంతా నీట్గా చేస్తానండి. నేను వీక్లీ 2 టైమ్స్ అలా గ్యాస్ స్టవ్ అయితే ఖచ్చితంగా కడుగుతాను. ఎప్పుడు చిరాకు అనిపిస్తే అప్పుడు కడిగేస్తానండి. నాకైతే ఎప్పుడు నీట్గానే ఉంటుంది. కడిగేస్తున్నాను చూసారా, అదంతా నీట్గా కడిగేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. నాకే మంచిగా అనిపిస్తుందండి. ఇల్లంతా అలా క్లీన్గా నీట్గా పెట్టుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు, మా బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఈవినింగ్ వరకు ఒక్కదాన్నే కాబట్టి నీట్గా ఉంటుందండి. అదిగోండి కౌంటరు అదంతా సోపేసి బాగా రుద్దేస్తున్నాను, తెల్లగా కనిపిస్తుంది. నాకైతే 3 అవర్స్ అలా పట్టిందండి ఇంట్లో పని అంతా అయ్యేసరికి. 9:30కి స్టార్ట్ చేశాను, 1 అయిపోయింది. స్నానం చేసేసరికి 1 అయిందండి, 1:30 అలా అయిపోయింది. చూసారా సోపేసి అంతా రుద్దేస్తున్నాను. షింక్ అదంతా తోముకుంటానండి. తోమేసిన తర్వాత అవి ప్లేట్స్ ఉంటాయి కదా స్టవ్ మీద ఉండేవి, అవి కూడా తోమేసాను. తోమేసిన తర్వాత ఇక్కడ బౌల్ కనిపిస్తుంది చూసారా, అందులో అయితే నేను వేస్ట్ ఏదన్నా వస్తే అందులో వేసుకుంటానండి. అదిగోండి నా స్టవ్ అయితే రెడీ అయిపోయింది, నీట్గా క్లీన్ చేసేసాను. మెరుస్తుంది కదా మంచిగా, బాగుంటుందండి నాకు అలా తోమేసిన తర్వాత నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. అలా ఇంట్లో పనంతా చేసిన రోజు నీట్గా ఉంటే ఎంత బాగుంటుందోనండి. తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నానండి. ఇల్లు ఊడవలేదు, ఇల్లు ఊడుస్తున్నాను. రోజు ఊడ్చినా కూడా చెత్త వస్తూనే ఉంటుంది, దుమ్ము వస్తూనే ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంత నీట్గా ఉంచినా కూడా నాకు డస్ట్ కనపడుతూనే ఉంటుంది ఎక్కడో చోట. ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చి ఇంకా ఇల్లు కూడా మాప్ పెట్టుకోవాలి. మాప్ పెట్టేసి ఇంకా బాత్రూమ్స్ క్లీన్ చేసి స్నానం చేయాలి. ఇది వచ్చేసి మాది హాల్ అండి. హాలు నన్ను కిచెన్ అనమాట, కంబైన్డ్ కదా రెండు. అదైతే ఊడుస్తున్నాను. అటు నుంచి బెడ్రూమ్ అయితే ఊడ్చుకుంటూ వచ్చేసాను. బెడ్రూమ్ ఊడ్చి హాల్ ఊడ్చాను. తర్వాత చూసారా ఎంత దుమ్ము వస్తుందో, ఊడ్చిన కొంది వస్తుంది దుమ్ము, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇదంతా. ఇదిగోండి బెడ్రూమ్లో కూడా ఊడ్చేసాను. చూడండి ఒకసారి అంతా క్లీన్గా ఊడ్చిన తర్వాత ఎలా ఉండిందో. ఇంకా ఇల్లు అయితే మాప్ పెట్టుకోవాలండి. ఇల్లు మాప్ పెట్టుకున్న తర్వాత చైర్స్ అవన్నీ మంచం మీద పెట్టేస్తాను, ఏమి కింద అడ్డు లేకుండా తుడుచుకోవడానికి. గట్లా ఫాస్ట్గా తుడుచుకుంటూ రావచ్చు కదా అనేసి. చూసారా హార్పిక్ వేసాను కన్నా కదా, బాత్రూమ్స్కి హార్పిక్ వేసాను. ఇల్లు అయితే మాప్ పెడుతున్నానండి. ఒక చేతితో నాకు వీడియో షూట్ చేసుకుంటా ఒక చేతితోటి పని చేయాలంటే అవ్వట్లేదు, అందుకని అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రం తీసాను.
ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా పిల్లలు వెళ్ళిన కాడ నుంచి అనుకుంటారు కానీ పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి అలా చేసుకుంటూ ఉంటే. చేస్తున్నాను. బాల్కనీ అయితే కడిగేస్తున్నాను. వాటర్ వేసేసి ఆర్పిక్కేసాను కదా అదంతా రుద్దేసి కడుగుతున్నాను నీట్గా. తెల్లగా కనిపిస్తాయండి. ఇందులో మావి టైల్స్ తెల్లగా ఉండేసరికి కొంచెం ఏదన్నా కింద పడినా కూడా బాగా మరకలుగా గలీజ్గా కనిపిస్తుంది. అందుకని ఎప్పుడే పడినా వెంటనే తుడిచేస్తూ ఉంటాను. చూడండి ఇల్లు అది మాపెట్టినాక ఎంత నీట్గా కనిపిస్తుందో, ఎంత ప్రశాంతంగా